హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హే అమ్ము. ఈరోజు మా ఇంట్లో మేము బిర్యానీ కుక్ చేసుకున్నాము. మేము ఎలా చేసుకుంటాం అనేది చూసేద్దాం రండి. నేను ముందుగానే ఆనియన్ మిర్చి టమాటా కట్ చేసి పెట్టుకున్నా. కొంచెం ఆనియన్ ఎక్కువ కట్ చేసి పెట్టుకొని అవి కూడా నేను ఫ్రై చేసుకున్నాను. అలాగే బిర్యానీ మసాలా కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను. బిర్యానీ చేసుకునే గిన్నె కొంచెం అడుగు భాగం మందంగా ఉంటే బాగుంటుంది. సో నేను ఇప్పుడు ఈ గిన్నెలో చేస్తున్నాను. ముందుగా ఆనియన్ మిర్చి టమాటా వేసేసాను. అందులోనే బిర్యానీ మసాలా కూడా వేసేసి 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను. ఇప్పుడు కారం 2 స్పూన్లు వేస్తున్నాము. అలాగే కొంచెం పసుపు, కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకున్నాను. అలానే ఒక టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ కూడా వేసుకోవాలి. నేను ముందుగా ఆనియన్ ఫ్రై చేసి పెట్టుకున్నానని చెప్పాను కదా, అందులో కొంచెం తీసి ఇందులో వేసేసుకున్నాను. సాల్ట్ అయితే మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు నేను వేసే పౌడర్ ఏంటంటే గరం మసాలాకి బదులుగా నేను ఈ పౌడర్ వేస్తాను. ఏంటంటే అది వాము, సోంపు, జీలకర్ర అలాగే దాల్చిన చెక్క పౌడర్ చేసి పెట్టుకుంటాను. అది ఒక స్పూన్ వేసుకున్నా. అలాగే కర్డ్ మిక్స్ చేసుకోవడానికి కావాలి కాబట్టి కర్డ్ కూడా వేసుకున్నాను అందులో. తర్వాత 2 గరిటెలు నూనె వేసేసుకున్నాను అందులోన. బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు బాగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని 1/2 కేజీ చికెన్ తీసుకున్నాం మేము ఇందులో. 1/2 కేజీ చికెన్ ఇందులో వేసేస్తున్నాము. నాకైతే ఈ మసాలా కలుపుతున్నప్పుడు ఆ స్మెల్ బిర్యానీ స్మెల్ వచ్చింది. అబ్బా ఎంత మంచి స్మెల్ వచ్చిందో. ఇప్పుడు ఈ మసాలాతో చికెన్కి మంచి మసాజ్ చేసేసుకొని ఒక 1 అవర్ రెస్ట్ ఇస్తే సరిపోతుంది. మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నచ్చితే లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. చికెన్ కలిపేసి పక్కన పెట్టుకుంటే సరిపోదు. అందులో కొంచెం కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా కలిపి పెట్టుకోవాలి. నేను ఇందులోన కొంచెం లిటిల్ బిట్ షుగర్ కూడా యాడ్ చేశానండి. ఇందులో కొంచెం లెమన్ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. లెమన్ ఏంటి ఇలా ఉంది అనుకుంటున్నారా? నేను సమ్మర్ కదా, సో కొంచెము లెమన్ కాస్ట్లీ ఉంటాయి అనేసి ముందుగానే క్యూబ్స్గా చేసి పెట్టుకుంటాను. అవే వేసాను అనమాట. సో చికెన్ ప్రాసెస్ అయితే అయిపోయింది. ఇంకొక 1 అవర్ రెస్ట్ ఇస్తే సరిపోతుంది దానికి. ఇంకో పక్క రైస్ రెడీ చేసేసుకొని పెట్టుకుంటున్నాను నేను. రైస్లో కూడా నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే బిర్యానీ మసాలా, ఆయిల్ యాడ్ చేశానండి. రైస్ 70% కుక్ అయిన తర్వాత చికెన్ మీద ఒక లేయర్గా వేసేసేయాలి. ఇలా 70%, 80%, 90% అలా కుక్ అయ్యే కొద్దీ మనం లేయర్లు పెంచుకుంటూ వెళ్తే పొడిగా ఉంటుంది బిర్యానీ, ముద్దగా అవ్వదనమాట. సో నేను అలాగా 2 టైమ్స్ వేసాను. 70% అలాగే 90% ఒకసారి వేసేసాను. వేసిన తర్వాత ఆనియన్ వేసేసుకున్నాను. అదే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా. ఫ్రైడ్ ఆనియన్ వేసిన తర్వాత నేను ఇప్పుడు 100% కుక్ అయిన వైట్ రైస్ తీసి ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు మొత్తం రైస్ అయిపోయింది కాబట్టి ఇంకా ఇప్పుడు మళ్ళీ ఇంకొక లేయర్గా ఫ్రైడ్ ఆనియన్ అలాగే కొత్తిమీర, మింట్ ఉంటే మింట్ వేసుకోవచ్చు. నా దగ్గర మింట్ లేదు, బట్ నేను ఓన్లీ కొత్తిమీర వేసేసాను. నేను పాలల్లోన సాఫ్రాన్ని కలిపి పెట్టి పక్కన పెట్టాను ముందుగానే. అవి ఇప్పుడు వేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు బిర్యానీకి మెయిన్ ఏదైతే ఉండాలో అదే వేస్తున్నాను. అదేంటంటే నెయ్యి లేకోకుండా అసలు బిర్యానీయే లేదన్నట్లు నా ఫీలింగ్ అయితే. నేను ఇప్పుడు నెయ్యి అయితే ఒక 3 స్పూన్స్ దాకా అయితే వేస్తున్నానండి. వేసేసి మూత పెట్టేసి ఉంచేయడమే. ఫస్ట్ స్టవ్ మీద హై ఫ్లేమ్లోన ఒక 5 to 8 minutes దాకా పెట్టేసి ఉంచేసాను. తర్వాత దోశల ప్యాన్ ఉంటుంది కదా, ఆ ప్యాన్ మీద సిమ్లో పెట్టేసి ఒక 10 minutes దాకా అయితే ఉంచేసానండి. చూస్తున్నారు కదా, బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చికెన్ కూడా బాగా కుక్ అయిపోయింది. ఈ బిర్యానీ చేసేటప్పుడు నేను ఓన్లీ రైస్కి మాత్రమే వాటర్ యూజ్ చేశాను. ఎక్కడ వాటర్ యూజ్ చేయలేదు. చాలా బాగా వచ్చింది. ఇక్కడ ఏంటంటే బిర్యానీకి మసాలా ఈవెన్ సాల్ట్ అన్నీ కూడా టేస్ట్ సరిపోయినాయా లేదా అనేసి చెక్ చేస్తున్నాను. చాలా బాగా వచ్చింది. అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. బిర్యానీ అయితే రెడీ. మీకు నచ్చితే ట్రై చేయండి. ఒక్క చిన్న మాట, బిర్యానీ నేను చేయలేదు, మా బావ చేశాడు. చాలా టేస్టీగా చేస్తాడు. మీకు నచ్చితే ఇంట్లో ట్రై చేయండి తప్పకుండా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.